వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్ల భవనంలో గురజాడ అప్పారావు 110వ వర్ధంతి కార్యక్రమం. గుత్తి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో కోశాధికారి జెన్నె కుల్లాయి బాబు ఆధ్వర్యంలో ఆదివారం గురజాడ అప్పారావు 110వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు చిత్రపటానికి కోశాధికారి జెన్నె కుల్లాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ, ఈయన తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. ఈయనకు ఇతర పేర్లు గురజాడ. ఈయన వృత్తి రచయిత, సంఘ సంస్కర్త, సాహితీకారుడు, హేతువాది, అభ్యుదయ కవి. అప్పట్లో ఈయన జీతం 500. ఈయన 19వ శతాబ్దంలో 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి అని కోశాధికారి జెన్నె కుల్లాయి బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జెన్నె కుల్లాయి బాబు, సెక్రటరీ రామ్మోహన్, అస్సన్ అహ్మద్, నారాయణ రెడ్డి, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, శామ్యుల్, రామదాసు మొదలగు వారు పాల్గొన్నారు. Get